కానీ లేకపోతే హింసాత్మకమైన చర్యలు చేయడం కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ ఏ రోజు చేయలేదే. అలాంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇష్టపడరు. ఎందుకు మీకు ఇంత కక్షపూరితమైనటువంటి రాజకీయం అనేది ఒకసారి అర్థం అవ్వాలి. ఎందుకనంటే ఇది హక్కు, ఇది మా హక్కు, ప్రజల తరపున పోరాడాల్సినటువంటి హక్కు మాకుంది. సో ఇవాళ మీరు పోరాడరు, చెయ్యరు, ఏ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడు. ఇప్పుడు సిద్రి అప్పర్రాజు గారి విషయంలో కూడా కుట్రపూరితంగా కావాలని మర్డర్ కేసులు పెట్టించి ఇరికించి అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీ ఇష్టాసారంగా రెడ్ బుక్ రాజ్యాంగం చేద్దామనుకున్న ప్రతిసారి అడ్డుకట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉంటారు. దాన్ని ఆపడం మాత్రం మీ తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరిని రెచ్చగొట్టేడు తోరణతో మాట్లాడే వ్యక్తులు కాదు కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ క్రమశిక్షణతో ఓర్పుతో ఉండమని పద్ధతిగా నడుచుకోమని చెప్తారో తప్పితే ఆ లైన్ క్రాస్ చేసేటువంటి వ్యక్తిత్వాలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అంగళ్ళు కానీ పీలర్ దగ్గర కానీ జరిగినటువంటి సంఘటనలు ఎవరు మర్చిపోలేము. వాస్తవానికి ప్రజలు రెచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు, సంఘటనలు దుర్ఘటనలు జరిగేలా చేసే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కానీ ఏ రకమైనటువంటి దుర్ఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మరి ఈ రోజు ఎందుకు ఇంత భయపడతారు? సాక్షాత్ ఒక ఎస్పీ గారు వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ 8 వాహనాలు ఉండాలని రూల్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలని ఆపడం ఏంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఇంకెక్కడన్నా బతుకుతున్నామా? నేను అడుగుతున్నా, ఎందుకని మీ నాయకుడికైతే ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక రూలు, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? ఈ రోజు వేలాదిగా పోలీస్ వ్యవస్థను కూడా వాడుతూ ఉన్నారు. రైట్, పోలీసుల ఆంక్షలను ఛేదించి ఉత్తరాంధ్ర పోటెత్తింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా అభిమానులు క్యూలు కట్టారు. ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తోంది. రోడ్డుకి ఇరువైపులా ఆయనకు అభివాదం చేస్తూ ముందుకొచ్చిన ప్రజల అభిమానం కనిపిస్తోంది. మరోవైపు థ్యాంక్ యూ జగన్ అంటూ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషికి థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా జన సందోహమే. మరోవైపు ఎలాగైనా ప్రజలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుట్రలైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి సామాన్యులను, పార్టీ అభిమానులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఎక్కడున్నారు మీరు? అప్డేట్ చెప్పండి. రవీందర్, రైట్, పోలీసుల ఆంక్షలను ఛేదించి ప్రజలు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరికి చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసి వైఎస్ జగన్ మార్క్ నమస్కారం, అందరికీ అభివాదం, 2 చేతులు జోడించి వారికి అభివాదం చేస్తూ వీలైనప్పుడల్లా ఆయన కాన్వాయ్ నుంచి కిందకు దిగి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బయలుదేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ప్లకార్డ్స్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. థ్యాంక్ యూ జగన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషికి కృతజ్ఞతగా వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.